హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా లవ్ ప్రపోజ్ చేసి రిజెక్ట్ అయ్యారా? లేకపోతే మీరు ఎవరికైనా లవ్ ప్రపోజ్ చేయాలని అనుకుంటూ ఉన్నారా? ఓకే, అయితే ఈ వీడియో మీకోసమే. అయితే ఫ్రెండ్స్, అమ్మాయిలు ఎలా ప్రపోజ్ చేస్తే ఇంప్రెస్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయడంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయినా అయి ఉంటుంది, లేదా ఆల్రెడీ మనకు పరిచయం అయి ఉన్న అమ్మాయి అయినా అయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలి, అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేస్తే ఇంప్రెస్ అవుతుంది అనేది తెలుసుకుందాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్లోనే అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే, అమ్మాయితో సక్సెస్ రేట్ పెంచుకోవాలంటే, మీకు అమ్మాయికి ఎలాంటి పరిచయం లేకపోయినా సరే కళ్ళతోనే అమ్మాయితో మాటలు కలపండి, కళ్ళతోనే అమ్మాయికి పరిచయం కండి, మీ కళ్ళతోటే అమ్మాయితో మాట్లాడండి, కమ్యూనికేషన్ పెంచుకోండి. అలాగే స్మైలీ ఫేస్తో ఉండండి ఎప్పుడు. ఇలా కనుక ఉంటే ఆ అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ ఈజీగా మీరు సంపాదించేయచ్చు. అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ మీకు వచ్చిందంటే దాంతో మీకు ఫ్రెండ్షిప్ ఉంటుంది. అలాగే ఆ స్నేహాన్ని కాస్త ప్రేమ వరకు తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే ఆల్రెడీ మీకు పరిచయం ఉన్న అమ్మాయికి మీరు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే మీపై ఆ అమ్మాయికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోండి. అయితే మీ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి ఓపెన్గా చెప్పేయండి, చాలా స్వీట్గా హానెస్ట్గా చెప్పేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ థర్డ్ పర్సన్ హెల్ప్ మాత్రం అస్సలు తీసుకోకండి. ఒకవేళ ఆ అమ్మాయికి మీ మీద అలాంటి అభిప్రాయం లేదు అని గట్టిగా కనుక చెప్పినట్లయితే, ఆ అమ్మాయి తప్ప మీకు మరో ఆప్షన్ లేదు అన్నట్టుగా మాత్రం బిహేవ్ చేయకండి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని బలవంతంగా మిమ్మల్ని లవ్ చేయమని మాత్రం ఫోర్స్ చేయకండి. ఎందుకంటే మీకు ఆ అమ్మాయిని లవ్ చేసే రైట్స్ ఎలా ఉన్నాయో ఆ అమ్మాయికి కూడా తనకు నచ్చిన వాడిని లవ్ చేసే రైట్స్ ఆ అమ్మాయికి ఉంటాయి కదా. కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకండి, పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే మీకోసం మరో మంచి అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.